హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అఫిడవిట్ అంటే లిఖిత వాంగ్మూలం. కోర్టుకి ఆధారాలు సాక్ష్యాలన్నీ ఇచ్చేసిన తర్వాత మేమిచ్చిన ఆధారాలన్నీ కరెక్టే, ప్రామిస్ చేసి చెప్తున్నాం అని చెప్పి ఇంకొక పేపర్ ఇస్తాం. సో ఆ ప్రామిస్ చేసి ఇచ్చిన పత్రాన్నే అఫిడవిట్ అంటారు. రెండవది డిస్కవరీ అంటే బయలుపరచడం, ఆవిష్కరించడం. మీరు ఏమేమి సాక్ష్యాధారాలు తెచ్చారో డిస్కవర్ చేయండి అంటే చూపించండి అని అడుగుతారు కదా కోర్టులో. సో బయలుపరచడం డిస్కవరీ అంటే. మూడోది డిపోజిషన్ అంటే సాక్ష్యము, నిక్షేపణ. కోర్టుకి నేను ఒక యాక్సిడెంట్ చూశాను అనుకోండి, చెప్పడానికి వచ్చాను. నేను చెప్పిందంతా కోర్టు రికార్డ్ చేస్తుంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడుగుతారు. సో నేను ఇచ్చే సాక్ష్యాన్నే డిపోజిషన్ అంటారు. నాలుగవది సమన్స్ అంటే పలానా తారీఖు రోజు నువ్వు కోర్టుకు రావాలి అని చెప్పి ఆపోజిట్ పార్టీకి కోర్టు ఒక నోటీస్ పంపిస్తుంది. దాన్ని సమన్లు అంటారు. ఐదవది అప్పీల్ అంటే విజ్ఞప్తి నివేదించడం. ఫర్ ఎగ్జాంపుల్, కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనకు నచ్చినప్పుడు మనం అప్పీల్కి వెళ్తాం, విజ్ఞప్తి చేసుకుంటాం, మీరు మళ్ళీ ఇంకొకసారి పరిశీలించండి. ప్లీజ్ లైక్, షేర్.